ఎన్ఆర్ఐ టిపిసి కన్వీనర్ చాంద్ పాషా గల్ఫ్ బాధితుల మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాను 5 లక్షల రూపాయలు వారి అకౌంట్లో సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నెరవేర్చారు. దీనికి గల్ఫ్ బాధితుల కుటుంబాలు ఎన్ఆర్ఐ సెల్ టిపిసిసి కన్వీనర్ చాంద్ పాషా సీఎం రేవంత్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వస్తే గల్ఫ్ బాధితుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా 5 లక్షల రూపాయలు ఇస్తానని మాజీ సీఎం కేసీఆర్ మాట ఇచ్చి నెరవేర్చకపోగా గల్ఫ్ కుటుంబాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని చాంద్ పాషా విమర్శించారు. గల్ఫ్ ఉద్యమంలో సేకరించిన ప్రతి ఒక్క ఉద్యమకారులకు చాంద్ పాషా కృతజ్ఞతలు తెలిపారు. మృతుల కుటుంబాలు పిల్లలు వారందరూ సంతోషంగా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. రెండు దశాబ్దాలుగా ఈ ఉద్యమంలో చేస్తూ గల్ఫ్ కుటుంబాలకు ఆదుకోవాల్సిన పని ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమం చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తే 5 లక్షల రూపాయలు ఇస్తానని పని మేనిఫెస్టోలో పెట్టడం, దానికి జీవన్ రెడ్డి గారు సహకరించడం, మేనిఫెస్టో కంప్లీట్ చేసుకోవడం, 2 దశాబ్దాలుగా జీవన్ రెడ్డి గారు ఈ గల్ఫ్ ఉద్యమాన్ని భుజం చేసుకొని గెలిచినా ఓడినా జీవన్ రెడ్డి గారు గల్ఫ్ కుటుంబాల గురించి ఎన్నోసార్లు మండల్లో అసెంబ్లీలో మాట్లాడి సొంత గవర్నమెంట్లో కూడా మాట్లాడి 5 లక్షల రూపాయలు అమలు చేయించడమే కాకుండా ఏదో ఎక్స్రే అమలు పరిచి 3 నెలలైనా ఆ చెక్కులు ఈరోజు ఇక్కడ కుటుంబాలు పడ్డాయి. కుటుంబాలు ఇలా ఆనందంగా అవుతుంది. రంజాన్ మాసంలో డబ్బులు రావటము, ఒకరోజు ముందే అన్న డబ్బులు వస్తాయా రావా అని వాళ్ళు అడగడం, చాలామందికి అమ్మ వస్తాయి మార్చుతున్నాడు అని చెప్పని సంజాయించి చెప్పడం, ఆ డబ్బులు మార్చడంలో నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 2 దశాబ్దాలుగా నిరంతరం ఇదే పని మీద ఉంటూ పల్లెల్లో అవేర్నెస్ క్యాంప్ చేసుకుంటూ ఈ గల్ఫ్ మోసాలతో పాటు బలైన కుటుంబాలు ఎంత ఉందో సర్వే చేసి గతంలో ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో నంబర్ 2256 లక్షల రూపాయలు అమలు చేయించుకుని మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు నేను 5 లక్షలు ఇస్తా వస్తే చెప్పని హామీ ఇచ్చి మోసం చేసి దగా చేసిన తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నాడు 1 లక్ష రూపాయలు అమలు చేస్తే ఈరోజు అదే 5 లక్షల రూపాయలు అమలు చేసి ప్రభుత్వ భూములు అమ్ముకునైనా కేసీఆర్ ఇవ్వలేదు. కానీ ఏ భూమి అమ్మకుండా ఇచ్చిన హామీని నెరవేర్చుకొని మా జీవన్ రెడ్డి గారు ఇదే పకడిగా మేము మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఇదే ఎజెండాగా పెట్టుకొని నేను గెలిచినా ఓడినా గల్ఫ్ బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా అమలు చేయిస్తానని చెప్పని నా కంట్రోల్ ప్రాణం ఉండగానే గుండె కొట్టుకుని చెప్పిన జీవన్ రెడ్డి గారికి ఈరోజు మేము పార్లమెంట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా జీవన్ రెడ్డి మధేష్ గౌడ్ గారు పార్లమెంట్లో తెలంగాణలో జీవన్ రెడ్డి గారు ఈ ఇద్దరు నా వెంట లేకపోతే నేను ఈ ఉద్యమాన్ని నడిపేది గారు ఎన్ని కేసులు ఉన్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత బెదిరించి చేసినా ఈరోజు అమలు చేయించుకున్నాం కాబట్టి ప్రతి కుటుంబానికి దశాబ్దాలుగా అలా నెరవేరింది. కాబట్టి ఇదని కారణం మా జీవన్ రెడ్డి గారు, మధేష్ గౌడ్ గారు, మా ముఖ్యమంత్రి గారికి 1000 నమస్కారం. ఎందుకంటే ఈరోజు ప్రతి కుటుంబాన్ని సంతోషిస్తున్నారు. ఇక నుండి నా పాత్ర ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క 5 లక్షల రూపాయలు గ్రామం తీసుకువెళ్ళి ఇక ముందు పోకుండా ఇక ముందే చనిపోతారు 5 లక్షలు నేరుగా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ లబ్ధి పొందిన వారందరూ